హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి సార్తో ఉన్నాము. నమస్తే సార్. హలో హాయ్, నేను డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మేడగం. నేను బోన్ అండ్ జాయింట్ స్పెషలిస్ట్ని, స్పోర్ట్స్ ఇంజరీ స్పెషలిస్ట్ అండ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ని. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి సార్? కీళ్ళవాతం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఈ రెండు ఒకటేనా? సో అవునండి, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ళవాతము రెండు ఒకటే. బట్ కీళ్ళవాతం అనేది జనరలైజ్డ్ టర్మ్, అది తెలుగులో అంటారు. రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఇది మెడికల్ టర్మ్. సో రొమటాయిడ్ ఆర్థరైటిస్ పార్ట్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటారు. కీళ్ళవాతం అనేది ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది అందులో ఒక భాగము. సో ఈ కీళ్ళవాతాలు చాలా రకాలు ఉంటాయన్నమాట. అందులో రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒకటి. అట్లా యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అని, సోరియాసిస్ అని, సిస్టమిక్ లోపస్ ఎరిథమెటస్ అని, ఇట్లాంటివి రకరకాల కీళ్ళవాతాలు ఉంటాయి. అందులో రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక భాగం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? సో ఇది ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అనుకున్నాం కదా. సో వీటిలో ఏంటంటే నొప్పి రావటము, ఉదయాన్నే లేచినమ్మటే జాయింట్లు పట్టేసినట్టు ఉండటము, అది కూడా 30 మినిట్స్ అనమాట. ఒక 30 మినిట్స్ వరకు పట్టేసినట్టు ఉంటుంది. కొంచెం ఆఫ్టర్ 30 మినిట్స్ కొంచెం దూరం నడవగానే అంత ఫ్రీ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇది కీళ్ళవాతం లక్షణాలు. అదే కొంతమందికి ఆ 30 మినిట్స్ తర్వాత కూడా ఎక్కువ త్రూఅవుట్ ద డే, అంటే రోజంతా నొప్పులు వస్తూ ఉంటాయి అనమాట. అదేమో ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. అరుగుదల వల్ల వచ్చే నొప్పి అలా ఉంటుంది. కీళ్ళవాతంలో ఏంటంటే వచ్చే నొప్పి ఏంటంటే ఉదయాన్నే నొప్పి ఉంటుంది, పట్టేసినట్టు కూడా 30 మినిట్స్ ఉండి దాని తర్వాత ఫ్రీ అవుతూ ఉంటుంది అనమాట. అది కీళ్ళవాతంలో లక్షణాలు. జాయింట్లలో వాపులు కూడా వస్తుంటాయి అనమాట కీళ్ళవాతంలో. సో నొప్పులు రావటము, ఉదయాన్నే పట్టేసినట్టు ఉండటము, జాయింట్స్లో వాపులు రావటము, ఇవి మెయిన్ లక్షణాలు అనమాట కీళ్ళవాతంలో. రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావడానికి గల కారణాలు ఏంటి సార్? సో రొమటాయిడ్ ఆర్థరైటిస్ చాలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే జెనెటిక్గా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా కానీ అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళ ఇన్సెస్టర్స్ వాళ్ళకి ఉన్నా కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటారు, లైక్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లైక్ రీసెంట్గా మనం కోవిడ్ చూసాం. వాటి తర్వాత కూడా జనాలకి చాలా మందికి ఇలా నొప్పులు ఎక్కువ అవడం చూసాం అనమాట. అట్లా సో ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ అంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనమాట. ఆల్రెడీ వీళ్ళు సెన్సిటివ్ అయి ఉంటారు వాళ్ళ ఎసిస్టర్స్ నుంచి. సో ఇలాంటి ఎఫెక్ట్ అయినప్పుడు ఇది ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లా మళ్ళీ స్మోక్ చేసే వాళ్ళలో కూడా ఇది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కొంతమంది బాగా సెన్సిటివ్ పర్సన్స్ మనం అనుకున్నట్టే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నప్పుడు వీళ్ళకి ఇప్పుడు సింటమ్స్ రావు, కానీ వీళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటారు, లైక్ ఫుడ్ తినే ఫుడ్లో కానీ మన ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటారు, ఇలాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు ఈ సిమ్టమ్స్, ఈ లక్షణాలు అనేవి బయటపడే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇవి మేజర్ కారణాలు అనమాట. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తే లైఫ్ లాంగ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా సార్? కరెక్ట్. అది మనం కరెక్ట్గా అంటే ప్రాపర్గా మెడిసిన్స్ వాడకపోయినా, దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోకపోయినా అది ఖచ్చితంగా జీవితకాలం ఉంటుంది. సో ఆ సివియారిటీ కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అనమాట ఖచ్చితంగా అది. సో మనం ప్రాపర్గా మెడికేషన్ డైట్ ఫాలో అవ్వకపోతే జీవితాంతం ఉంటుంది ఖచ్చితంగా. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చాలా తీవ్రమైన వ్యాధా సార్? సో ఇనిషియల్గా అంటే ఇనిషియల్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఇందాక చెప్పినట్టే, సో నొప్పి రావటము, వాపు, ఉదయాన్నే పట్టేసినట్టు. సో ఈ సిమ్టమ్స్ మీకు అనిపించినప్పుడే మీ దగ్గరలో డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో మనం కొంతమంది ఏంటి అలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది నొప్పే కదా, జస్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకొని అలా కంట్రోల్ చేసుకుంటుంటారు. బట్ ఇమీడియట్గా ఆ టాబ్లెట్స్ అన్నప్పుడు తగ్గుతుంది, కానీ మళ్ళీ ఆపేస్తే నొప్పి వస్తూ ఉంటుంది అనమాట. సో అట్లా మనము నెగ్లెక్ట్ చేసామంటే ఎలా అవుతుందంటే ఇంకా స్లోగా దాని పెయిన్ సివియర్ అవుతూ ఉంటుంది. ఆ జాయింట్స్ కూడా అరిగిపోతూ ఉంటాయి. జాయింట్స్ అరిగిపోతాయి. తర్వాత ఏంటంటే ఈ చేతులు ఇలా పట్టేసినట్టు ఇలా బెండ్లు వస్తూ ఉంటాయి, చేతుల్లో పాదాల్లో బెండ్లు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అది సివియర్ స్టేజ్. ఆ స్టేజ్లో మీరు వచ్చి సార్ ట్రీట్ చేయండి అంటే అది కొంచెం కష్టమైన పని. సో ఫస్ట్ నొప్పి, ఉదయాన్నే పట్టేసినట్టు ఉండటము, ఈ వాపులు, జాయింట్లలో వాపులు అవడం, ఇలాంటివి అనిపించినప్పుడే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎన్ని స్టేజెస్లు ఉంటాయి సార్? ఈ స్టేజెస్ అంటే ఫస్ట్ ఇనిషియల్గా ఫస్ట్ స్టేజ్లో ఎలా ఉంటుంది అనిపిస్తే నొప్పిలు రావటము, ఉదయాన్నే పట్టేసినట్టు ఉండటము, జాయింట్లో వాపులు అనమాట. ఇది కొంతకాలం వరకు ఉంటుంది. సో వీటిని ఈ టైంలో మనం కరెక్ట్గా ఇంటర్వ్యూన్ చేస్తే రొమటాయిడ్ ఆర్థరైటిస్ కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు చేయకపోతే నెక్స్ట్ స్టేజ్ ఏమవుద్దంటే, సో ఇది కంట్రోల్, ఈ మెడిసిన్స్ మనం వాడలేదనుకోండి, ఆ ఇన్ఫ్లమేషన్ మనం కంట్రోల్ చేయకపోతే అది బాగా యాక్టివేట్ అయిపోయి జాయింట్స్లో ఉన్న సైనోవెల్ అనమాట ఫస్ట్ దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. దాని తర్వాత కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఆర్థరైటిస్, ఐ మీన్ జాయింట్ అరుగుదల స్టార్ట్ అయిపోయి కంప్లీట్గా ఇవేంటంటే కీళ్ళవాతాలు ఆల్మోస్ట్ అన్ని జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో మనం నెగ్లెక్ట్ చేస్తే ఆ చివరి స్టేజ్ వరకు వెళ్తుంది అనమాట. చేతులు ఇందాక చెప్పినట్టు చేతుల్లో బెండ్ రావటము, పాదాల్లో బెండ్ రావటము, ఈవెన్ స్పైన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో అంత సివియర్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సార్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ని నిర్ధారించడానికి ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? ఇందాక అనుకున్నట్టు ఇది ఇన్ఫ్లమేటరీ కండిషను. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఉంటాయి మన బాడీలో, లైక్ ఈఎస్ఆర్, సిఆర్పి, రొమటాయిడ్ ఫ్యాక్టర్, యాంటీ సిసిపి అండ్ ఏఎన్ఏ ప్రొఫైల్ అంటారు అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్, మనకు ఖచ్చితంగా ఉందా లేదని తెలియడం కోసం.
రొమటాయిడ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇది కొంతమందిలో పాజిటివ్ వచ్చినా కానీ బట్ ఈ సిమ్టమ్స్ ఉండవు. కొంతమందిలో సిమ్టమ్స్ ఉన్నా కానీ రొమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది నెగిటివ్ వస్తుంది. సో ఇది 100% యాక్యురేట్ కాదు. కాబట్టి దాంతో పాటు యాంటీ-సిసిపి ఏఎన్ఏ ప్రొఫైల్ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. యాంటీ-సిసిపి ఏఎన్ఏ ప్రొఫైల్ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ చేసిన తర్వాత ఒక కంక్లూజన్ వస్తుంది. అంటే మీకున్న సిమ్టమ్స్ని కంపేర్ చేస్తాము, దాంతోపాటు ఈ టెస్టులని కోరిలేట్ చేసుకొని మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. రొమటాయిడ్ ఆర్థరైటిస్కి చికిత్స ఎలా ఉంటుంది సార్? నివారించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఫస్ట్ మెడికల్ పరంగా మెడిసిన్స్ పరంగా చూసుకుంటే ఇలాంటి నొప్పి వన్స్ డయాగ్నోజ్ చేసిన తర్వాత కీళ్ళ ముందు డయాగ్నోజ్ చేసిన తర్వాత సో ఇనిషియల్గా మెడిసిన్ స్టార్ట్ చేస్తాం అనమాట. లైక్ బేసిక్ ఫస్ట్ నొప్పి ఉన్నప్పుడు నొప్పి తగ్గడానికి మెడిసిన్ స్టార్ట్ చేస్తాం. దాంతోపాటు ఇది ఇన్ఫ్లమేటరీ కండిషన్ కాబట్టి యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్, డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ అంటారు అనమాట, డిఎంఆర్డిఎస్. సో అవి కూడా స్టార్ట్ చేస్తాం. డిఎంఆర్డిఎస్ అంటారు, డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్. అవి పనిచేయడానికి 4 నెలలు పడుతుంది. సో ఈ 4 నెలల వరకు ఆ నొప్పి కంట్రోల్ అవడం కోసము ఎనసైడ్స్ అంటారు. ఎనసైడ్స్ బేసిక్ స్టెరాయిడ్స్ అంటారు, బేసిక్ ఫామ్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఇవి ఇస్తాము. ఇంకా కొంతమందికి ఏంటంటే ఈ టాబ్లెట్స్ కంట్రోల్ ఉన్నప్పుడు వాటికి ఇంజెక్టబుల్ ఫామ్స్ కూడా ఉంటాయి, ఆ డిసీజ్ని ప్రోగ్రెషన్ కంట్రోల్ చేయడం కోసం. సో ఇంజెక్షన్స్ కూడా ఒక ఆప్షన్ ఉందన్నమాట. గౌట్ మరియు ఆర్థరైటిస్ మధ్య తేడా ఏంటి సార్? గౌటి ఆర్థరైటిస్, గౌట్ వల్ల కూడా ఆర్థరైటిస్ వస్తుంది. ఆర్థరైటిస్ ఇది జనరలైజ్ టర్మ్ అనమాట. సో ఆర్థరైటిస్లో రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు, సేమ్ ఇందాక చెప్పినట్టు యాంకిలైజ్ స్పాండిలైటిస్ అంటారు, సోరియాటిక్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, గౌటి ఆర్థరైటిస్. సో గౌట్ అనేది మెటబాలిక్ డిజార్డర్ అంటారు. ఇందులో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి అనమాట. ఎక్కువైనప్పుడు అవి ఆ యూరిక్ యాసిడ్ లెవెల్స్ జాయింట్లో ఉన్న ఫ్లూయిడ్లో ఎక్కువ అక్యుములేట్ అయ్యి ఆ జాయింట్ని ఖరాబ్ చేస్తూ ఉంటాయి. సో అలా ఇట్స్ ఏ మెటబాలిక్ డిజార్డర్. సో దీనివల్ల కూడా సేమ్ నొప్పులు రావటము, రెడ్నెస్, ఆ జాయింట్ ఎఫెక్ట్ అయిన కూడా రెడ్నెస్ రావటము, పట్టేసినట్టు ఉండటము, అలాంటి లక్షణాలు కూడా ఉంటాయి గౌటి ఆర్థరైటిస్లో. సో ఆర్థరైటిస్ అనేది అది జనరలైజ్ టర్మ్, ఇది అందులో ఒక భాగం అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ వాల్యుబుల్ సమాచారాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పినట్టు ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ లైక్ మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే దీని గురించి సెకండ్ ఒపీనియన్ లాగా, సరే ఇట్లా బయట సర్జరీ చెప్పారు సో దాని గురించి ఏమైనా సెకండ్ ఒపీనియన్ లాగా తీసుకోవాలనుకున్నా కానీ, లేక మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉండి సరే వీటికి నిజంగా సర్జరీ అవసరం అవుతుందా, లేకపోతే దీనికి వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, అట్లాంటి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ అది కింద డిస్క్రిప్షన్లో నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. దాన్ని బట్టి మేము మీకు సమాచారం, దాని తగ్గ సమాచారం మేము అందించగలం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయగలరు. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, అపాయింట్మెంట్ కోసం మీరు కాల్ చేయండి. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్, ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో.